బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరింది. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ధృవ ఆసుపత్రిలో కన్నుమూశాడు. దీంతో ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. ఇప్పటి వరకు 34 మృతదేహాల అప్పగింత పూర్తవగా పట్టణచేరు ఆసుపత్రి మార్చురిలో మరో 5 మృతదేహాలు ఉన్నాయి. ఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో మార్చురి దగ్గర కుటుంబ సభ్యులు పడిగాపలు కాస్తున్నారు. మరోవైపు 9 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. దాంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరింది. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి ధృవ ఆసుపత్రిలో కన్నుమూశాడు. దీంతో ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. ఇప్పటి వరకు 34 మృతదేహాల అప్పగింత పూర్తవగా పట్టణచేరు ఆసుపత్రి మార్చురిలో మరో 5 మృతదేహాలు ఉన్నాయి. డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో మార్చురి దగ్గర కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు 9 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. దాంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధృవ అనే వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. అయితే సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితుడు ధృవ మరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా ప్రమాదం జరిగిన నాటి నుండి చికిత్స పొందుతున్నాడు. దాదాపు 70% పైగా కాలిన గాయాలయ్యాయి. మున్మున్ చౌదరి అనే ఈ ప్రమాదంలో బాధితుడు ఈ రోజు చనిపోవడం జరిగింది. మొత్తం మీద సిగాచి పరిశ్రమలో 40 మంది మృతులకు చేరుకుంది. ఇంకా చికిత్స పొందుతున్నారు. ధృవకు ఏదైతే మున్మున్ చౌదరికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళను కాలిన గాయాలతో దాదాపు 70% పైగా కాలిన గాయాలు కావడంతో ఆసుపత్రులు ఇక్కడి నుంచి ఐసీయూలనే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో చనిపోవడం జరిగింది. మరో పక్కన శిథిలాల తొలగింపు ఇంకా సిగాచి పరిశ్రమలో కొనసాగుతోంది. ఎవరైతే ఇప్పటికీ 9 మంది ఆచూకీ లభ్యం కావాలి. వాళ్ళకి సంబంధించి ఇంకా ఆచూకీ కొనసాగుతూనే ఉంది. ఓకే యోగానంద్, ఇప్పుడు పట్టణచేరు ఆసుపత్రి మార్చిలో ఉన్న 5 మృతదేహాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా అధికారులు వాటికి సంబంధించిన ప్రాథమిక వివరాల మీద ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఇప్పటి వరకు 33 మంది, ఏదైతే 34 మంది మృతదేహాలకు సంబంధించి ఐడెంటిఫై చేయడం జరిగింది. డిఎన్ఏ మ్యాచ్ అయింది. అందులో డిఎన్ఏ మ్యాచ్ అయిన వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులకి మృతదేహాలు అప్పగించడం జరిగింది. ఇంకా పటాన్చెరు మార్చురిలో 5 ఉన్నాయి, 5 మృతదేహాలు ఉన్నాయి. వాటికి సంబంధించి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయడం జరిగింది. శాంపిల్స్ ఇంకా రావాల్సింది. అది రాగానే ఎవరికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేయనున్నారు. ఓకే యోగానంద్, ఇప్పుడు సిగాచి పరిశ్రమలో 6వ రోజు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఆ శిథిలాల్లో ఇంకా ఏమైనా మృతదేహాలు లభించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇంకా లేదని చెప్పాలి. అక్కడున్న పరిస్థితిని బట్టి, మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అది మిగతా ఇప్పటి వరకు ఆ మృతదేహాలకు సంబంధించి అన్ని లభ్యమైనట్టే. మిగతా ఎవరైతే ఆ 9 మంది ఆచూకీ లేదో వాళ్ళందరూ కూడా ఆ సెంటిగ్రేడ్ దాదాపు ప్రమాదం సంభవించినప్పుడు 700 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేదని చెప్తున్నారు. ఆ 700 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకి సహజంగా ఎక్కడైనా సరే ఆ నిప్పుగా బూడిదగా మారిపోయే అవకాశం ఉందని అక్కడున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ శిథిలాలకి ఇకపైన ఆ 9 మంది ఆచూకీ లభ్యం కాకపోవచ్చు. వాళ్ళందరూ ఎప్పుడో బూడిదగా మారి ఉండొచ్చు. అది కొంచెం కష్టసాధ్యమే అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే యోగానంద్, ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ బృందాల యొక్క సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? రెస్క్యూ ఆపరేషన్ ఈ రోజు 6వ రోజు. 6 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా నిన్న మరో 3 మృతదేహాలు నిన్న కనుగొనడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి ఆ మిగిలిన శిథిలాలన్నిటి కూడా మొత్తం తీస్తున్నారు. ఇప్పటికీ మాత్రం ఎవరిది కొత్తగా ఏదో డెడ్ బాడీ కూడా ఎక్కడ కూడా కనబడలేదు పరిస్థితి అయితే కనబడుతుంది. సాయంత్రానికల్లా మొత్తం కంప్లీట్ గా డెబ్రిస్ అంతా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఆ మృతదేహాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు 9 మృతదేహాలు పరిస్థితి ఆచూకీ రావాల్సి ఉంది. వాళ్ళందరిది ఒకవేళ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోయి ఉంటే మాత్రం వాళ్ళని ఆచూకీ తీసుకోవడం మాత్రం చాలా కష్టసాధ్యమయ్యే పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ యోగానంద్.